తెలుగువారికి వేమన ఒక మహాయోగి. ఆయన మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి. పదాలను పొదుపుగా, నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పిన ప్రజాకవి. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆట వెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు. వేమన సూక్తుల నుండి కొన్నింటికి సుప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవులు, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్తలు శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానంతో ప్రచురించబడిన ఈ వేమన వేదం 5 పునర్ముద్రణలను పొందిన లోకప్రియమైన యువభారతి ప్రచురణ. ప్రజాకవి, యోగి వేమనగా పేరొందిన వేమన అలవోకగా అందించిన కొన్ని ఆట వెలది పద్యాలకు సుప్రసిద్ధ కవి, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్త శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానం 4వ భాగాన్ని శ్రీమతి దీప్తి మసాదే గళంలో వినండి. 13వ పద్యం. వలపు గలిగినేని వనజాక్షి యధరంబు పంచదార కుప్ప పాలలప్ప చూత ఫలరసంబు జుంటితేనె సమంబు విశ్వదాభిరామ వినురవేమ. తా వలచింది రంభ. ఆ మాటకొస్తే అంతకన్నా మిన్న. అందుకే ఆమె మోవి తేనె అంతరుచి. ఆ పెదవి రాచపదవి. అది తీపులన్నిటికన్నా తీపి. తీపికెల్ల దీపి దెలియంగ ప్రాణంబు ప్రాణవితతి కన్న పసిడి తీపి. పసిడి కన్న మిగుల పడతి మాటలు తీపి అన్నది సత్యం. ఆ తీయదనానికి కారణం వలపు. ఆ వలపు తొలగితే అదే పెదవి వగరు, కసటు, వెగటు. వలపు తీరెనేని వనజాక్షి యధరంబు ములక పంటి గిజరు ముష్టిరసము చింత పొంత యగును జీడి సమానమౌ అని వేమన్నగారే చెప్పారు. వలపు కలగడానికి, నిలవడానికి మగవాడి ప్రయోజకత్వం కూడా ముఖ్య కారణం. కూలినాలి చేసి గుల్లాము పని చేసి తెచ్చిపెట్టెనేని మెచ్చునాలు చిక్కుపడ్డ వేళ చికాకు పరచురా అని చెప్పారు. ఉత్తరోత్తర గురజాడ అప్పారావు గారు కూడా డబ్బు తేలేనట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయ్ అని స్పష్టపరిచారు. అర్జన ఉంటేనే అంతా ఆదరిస్తారు. ఆపదగల వేళ నరసిబంధుల జూడు భయము వేల జూడు బంటుతనము పేదవేల జూడు పెండ్లాము గుణముల్ల అని వేమన్నగారు చాటుతున్నారు. కలిమిలేములు కలిసి పంచుకొన్నదే నిజమైన మొగనాలు. గృహలక్ష్మి. 14వ పద్యం. ఆలివంకవారు ఆత్మబంధువులైరి తల్లివంకవారు తగిన పాటి తండ్రి వంకవారు దాయాది పగవారు విశ్వదాభిరామ వినురవేమ. అత్తింటి వాళ్ళెప్పుడూ అల్లుడికి అయిన వాళ్లే. మేనమామలు మేలుకోరే వాళ్లైనా అంతంత మాత్రమే. తండ్రి వంకవారు దాయాదులు, అందుకే శత్రువులు. ఆలి వంకవారు తల్లి వంకవారు ఆప్యాయంగా కట్నాలు కానుకలు ఇచ్చేవాళ్లు. తండ్రి వంకవారితో ఆస్తిపాస్తులు పంచుకోవాలి. అందుకని తగవులు పెట్టుకోవాలి, రచ్చకెక్కాలి, రాజీ పడాలి. అన్నీ చిన్న చిన్న సనుగులతో చికాకులు ప్రారంభమవుతాయి. అవే చాలా బాధ పెడతాయి. చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని వేమన్నగారు చెప్పారు. గులకరాయి, జోరీగా, నలుసు, ముళ్ళు చాలా చిన్నవే. అయితే చెప్పులోనూ చెవిలోనూ కంటిలోనూ కాలిలోనూ పడి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇంటిలోని పోరు చినికి చినికి గాలివాన కాగలదు. అప్పుడు వేరులు పడాలనిపిస్తుంది. 15వ పద్యం. ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరే పోవువాడు వెర్రివాడు కుక్కతోకబట్టి గోదావరీదువా విశ్వదాభిరామ వినురవేమ. చేపట్టిన చెలి చెవినిల్లు కట్టుకొని చెప్పేవన్నీ తలకెక్కుతాయి అని వారి ప్రశ్న. ఆలిని వంచడం అంటే అది నిర్దాక్షిణ్యంగా కాదు,
ప్రేమతోనే రమణికి రమణుడు రక్షగా ఉండాలి. కావవలయు మగడు కాంతనెల్లప్పుడు, కావలేనివాడు చావవలయు, కాపులేని దాని కాపురమగుదురా అని వేమన్న గారు హితోపదేశం. మొదటికెప్పుడు మోసం రాకూడదు. మనసు విరిగేటంత మాట అనుకోకూడదు. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు, కాచియతక వచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరి చేర్చరాదయ్యా అని వారి ప్రశ్న. ఆలిని వంచడం అంటే అది నిర్దాక్షిణ్యంగా కాదు. ప్రేమతోనే రమణికి రమణుడు రక్షగా ఉండాలి. కావవలయు మగడు కాంతనెల్లప్పుడు, కావలేనివాడు చావవలయు, కాపులేని దాని కాపురమగుదురా అని వేమన్న గారు హితోపదేశం. మొదటికెప్పుడు మోసం రాకూడదు. మనసు విరిగేటంత మాట అనుకోకూడదు. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు, కాచియతక వచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరి చేర్చరాదయ్యా అని వార్నింగ్. ఇంటి పోరు వల్ల గుండె కొంచెం గాయపడవచ్చు. అది చిన్న చిల్లి లాంటిది. కుండ చిల్లు పడిన గుడ్డదోపగవచ్చు, పనికి వీలు పడును బాగుగాను, కూలబడిన నరుడు కుదురుట అరుదయా అని కాపురాన్ని కుదుటబర్చుకునే ఉపాయం చెప్తున్నారు. 16వ పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టెనేమి, పుట్టలోన జెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఆలి మాటలు విని అన్నదమ్ములతో కలహించకూడదని చెప్పినట్లే తల్లిదండ్రుల పట్ల దయతో వర్తించమంటారు వేమన్న గారు. జన్మమిచ్చిన వాళ్లపై జాలి ప్రేమ లేనివాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. వాడి బ్రతుకు పుట్టలోని చెదల వంటిది. అవి పుడితే ఎంత చస్తే ఎంత. వేమన్న దృష్టిలో తండ్రి కన్నా తల్లే ముఖ్యం. తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును, మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు, మిన్ను మన్నెరిగిన తన్నుతా నెరుగును అన్నది వారి తత్వం. తనకు తన ప్రపంచానికి ఉత్పత్తి స్థానమైన తల్లిని తెలుసుకుంటే దైవాన్ని తెలుసుకున్నట్టే. తన ఇహానికి కారణభూతమైన ఈ లోకాన్ని తెలుసుకుంటే పరానికి ఆధారమైన ఆకాశం అర్థమవుతుంది. తన ఇహ పరాలను అవగాహన చేసుకున్న వాడికే ఆత్మజ్ఞానం అలవడుతుంది. నవమాసాలు మోసి కనిపించిన తల్లిని తండ్రి మాట పైన సైతం బాధించకూడదు. తండ్రి మాటలు విని తల్లిని తెగటార్చి, పరశురాముడేమి ఫలముగనియే, నిలువ నీడలేక మలయాద్రి నుండుడా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాతృస్వామ్య సమాజం నుండి పితృస్వామ్య వ్యవస్థలోకి మారిన మన పూర్వులు స్త్రీలకు హక్కులు లేకుండా చేశారు. ఉపనయనం, వేద పఠనం వంటివి ద్విజులు తమ అక్కా చెల్లెళ్లకు లేకుండా చేశారు. తల్లి గన్న తల్లి తన తల్లి పిన తల్లి, తండ్రి గన్న తల్లి తాత తల్లి, ఎల్ల శూద్రులైరి ఏటి బాపడు తాను అని ప్రశ్నించారు. తాత తండ్రుల కాలంలో ఎలా ఉన్నా తన కాలంలో తల్లికి మొదటి పీట వెయ్యమన్నారు.